Let's do one thing. Let's do a small exercise, okay? Everyone close your eyes. Okay? నేను చెప్పేది వింటూ ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా? ఫాలో మై వాయిస్. Everyone close your eyes. Close your eyes. Do this seriously. Close your eyes. Put your back straight. Yes. Put your back straight. Now take deep breath. Inhale. I'll count till then. Inhale. Inhale. 1, 2, 3, 4. Stop. Don't exhale. 1, 2, 3, 4. Exhale slowly. 1, 2, 3, 4. Stop. Inhale deeply. 1, 2, 3, 4, 5. Stop. 1, 2, 3, 4, 5. Exhale very slowly. 1, 2, 3, 4, 5. Now keep inhaling, exhaling normally. Don't open your eyes. Now imagine wherever you are, మీ పొజిషన్ ఇక్కడ నుంచి యూ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, మెల్లిగా చదువుతున్నారు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ స్టడీయింగ్ ఎవ్రీడే, హ్యాండ్లింగ్ యువర్ థింగ్స్, హ్యాండ్లింగ్ ఫ్యామిలీ, వర్క్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ఏ పీస్ఫుల్, ప్రశాంతంగా, మోస్ట్ ప్రొడక్టివ్ వే. ఇమాజిన్ వేకింగ్ అప్ వెరీ ఎర్లీ, వెరీ యాక్టివ్, గోయింగ్ టు వర్కింగ్ అవుట్, లుకింగ్ గుడ్, స్టడీయింగ్ వెల్, గెటింగ్ గుడ్ మార్క్స్. ఇమాజిన్ ఇట్స్ బికెమ్ ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ అయిపోయింది, యూఆర్ కీప్ డూయింగ్ ఇట్. మీకు గో ఫార్వర్డ్, ఏప్రిల్, మే, మీ మధ్యలో బర్త్డేస్ వస్తున్నాయి, జనవరి, డిసెంబర్, జనవరికి వెళ్ళిపోయింది, యూ స్టార్టెడ్ రివైజింగ్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, యూ స్టార్టెడ్ గివింగ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. ఓకే, ప్రిలిమ్స్ వచ్చేసింది, అప్లికేషన్ ఇచ్చారు, చాలా కష్టపడ్డారు, అప్లికేషన్ పెద్ద ఫిల్ చేశారు, అప్లికేషన్ కూడా చాలా స్మూత్గా అయిపోయింది ప్రాసెస్. నో ఎగ్జామ్ డే, ఫ్రెష్గా వేకప్ అయ్యారు, యూ వెంట్ టు ద ఎగ్జామ్, ప్రిలిమ్స్ డే 1 మార్నింగ్ జిఎస్ పేపర్ వచ్చింది. యూ స్టడీడ్ ఫర్ ద హోల్ ఇయర్, ఎస్ ఆర్ నో? యూ డిడ్ వెరీ గుడ్, యూ స్టడీ వెరీ వెల్, గేవ్ ద ప్రిలిమ్స్. కష్టం కొన్ని వచ్చినాయి, కానీ మీకు తెలిసినవి కూడా వచ్చినాయి. మీరు చాలా ఓపికతో, మీకు కావాల్సింది మనం సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్, యూ హ్యావ్ పుట్ ఎవ్రీథింగ్ వితౌట్ ఎనీ ప్రెషర్, బికాస్ యూ హ్యావ్ ప్రాక్టీస్ ఎనఫ్ టెస్ట్. ఎన్ని టెస్టులు రాశారంటే నౌ యూ ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ ఎగ్జామ్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. పేపర్ 1 అయిపోయింది, యూ హ్యావ్ డన్ వెరీ వెల్, యూ ఆర్ కాన్ఫిడెంట్, యూ హ్యావ్ డన్ బెటర్ దెన్ యువర్ టెస్ట్ సిరీస్. కేమ్ అవుట్, యూ హ్యాడ్ లిటిల్ జ్యూస్ అండ్ ఎనీథింగ్, వెన్ టు యువర్, యూ హ్యావ్ ఫ్రెషన్డ్ అప్. పేపర్ 2 CSAT వచ్చింది, వెన్ దేర్ little CSAT is always getting tougher, but again you are able to attempt 40 questions which is 100 marks. 70 marks you need. You are very confident that CSAT will clear. Came out of the exam, you have with your friends or family with you, you have talked to them, told them that is it. నాకు ఫోన్ చేశారు, మనం ఈవినింగ్ సెషన్ పెట్టుకున్నాము, కీ చూసుకున్నాము ఎంతమంది క్లియర్ అయిందా అని చెప్పి. యువర్ స్కోర్ ఈజ్ అరౌండ్ 95 వస్తుంది, మనకు 85 నార్మల్గా, 85 to 90 దగ్గర వీఆర్ క్లియరింగ్ ఎగ్జామ్. మీకు 95 అబోవ్ వస్తున్నాయి. వీఆర్ వెరీ షూర్ దట్ యూఆర్ క్లియరింగ్ ఎగ్జామ్. అండ్ వీ ఇమీడియట్లీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. అండ్ డే 1, డే 2, డే 3 ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేయించడం. ఆల్రెడీ ఇయర్ మొత్తం ఆన్సర్ రైటింగ్ చేసి ఉంటారు మీరు ఆల్రెడీ. సో అగైన్ దిస్ ఈజ్ నాట్ న్యూ టు యూ, కొత్తగా ఏమనిపించదు, ఆల్రెడీ చేసిన ఆన్సర్ రైటింగ్. ఒకటే ప్రాసెస్ సంవత్సరం మొత్తం చేసినాం కదా. డే 1, డే 2, డే 3, 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, 3 months యూ హ్యావ్ ప్రాక్టీస్డ్ ఎ లాట్. ఇక్కడ మీరు 12 to 15 hours పెడుతున్నారు రెగ్యులర్గా. ఎందుకు పెట్టగలుగుతున్నారు? ఎందుకంటే అడ్రలిన్ రష్. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్కి వెళ్తున్నాము, వై నాట్ పెడతాం. అన్ని పక్కకు పెట్టేసి యూఆర్ రైటింగ్ ద మెయిన్స్. మెయిన్స్ డేకి 9 papers ఆర్ దేర్. నెక్స్ట్ 1 week నాన్ స్టాప్ బిజీ ఉంటారు, పొద్దున ఈవినింగ్ చేతులు నొప్పులు వేస్తున్నాయి, అయినా కూడా రాస్తున్నారు. బట్ అగైన్ తక్కువ మేనేజబుల్ నొప్పి, ఎందుకంటే మీరు బాగా ప్రాక్టీస్ చేశారు కదా, ఆల్రెడీ రాసి ఉన్నారు కాబట్టి యువర్ హ్యాండ్ నోస్ హౌ టు హ్యాండిల్ ద ప్రెషర్. సో యూ హ్యావ్ యాక్చువల్లీ ట్రై టు డూ ఇట్. ఆన్సర్ 1, ఆన్సర్ 2, ఆన్సర్ 3, 20 questions ఉన్నాయి. 17 questions వరకు మీకు తెలుసు, మీకు అనుకూలంగానే వచ్చింది పేపర్. ఇంకా 2-3 questions మీరు మేనేజ్ చేయడం నేర్చుకున్నారు. హౌ? బై ఫిగరింగ్ థింగ్స్ అవుట్. అది ఇది హ్యాండిల్ చేసి మీకు రాని క్వశ్చన్లు ఎట్లా అటెంప్ట్ చేయాలో ప్రాక్టీస్ చేశారు సంవత్సరం అంతా. సో యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ విచ్ ఇస్ హెల్పింగ్ యూ ఇన్ యువర్ ఎగ్జామ్. మెయిన్స్ 9 papers అయిపోయినాయి, డన్. మెయిన్స్ ఇస్ డన్. నౌ యూ డోంట్ నో, యూ పర్ఫార్మ్ వెల్ కంపేర్ టు యువర్ టెస్ట్ సిరీస్, యూ హ్యావ్ డన్ వెరీ వెల్. Yes. Now you are waiting for your results. But again, I suggested you
లెట్స్ నాట్ టేక్ ఎనీ రిస్క్. వీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఆల్సో వైల్ వెయిటింగ్ ఫర్ అవర్ రిజల్ట్స్. మీరు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్కి చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, అన్ని చదువుతున్నారు. రిజల్ట్స్ కేమ్, యువర్ నేమ్ ఈజ్ ఇన్ ఇంటర్వ్యూ కాల్ లిస్ట్. నౌ యూ డోంట్ నో వాట్ టు డూ, యూఆర్ వెరీ హ్యాపీ. బట్ ఐ టెల్ యూ, కూల్, ఇట్స్ ఓకే. లెట్స్ నాట్ సే ఎనీథింగ్, లెట్స్ బెండ్ అవర్ హెడ్స్ అండ్ వర్క్. వచ్చారు, ఇంటర్వ్యూ కాల్స్ అవుతున్నాయి, మనం రోజు మాక్ ఇంటర్వ్యూస్ చేసుకుంటున్నాం. మీరు శారీ కట్టుకున్నారు, అబ్బాయిలు సూట్ వేసుకొని వచ్చారు, యా, మంచి వైట్ షర్ట్, యా, యూ హ్యావ్ మోస్ట్ క్లీన్ షేవ్, మంచి స్పెట్స్, మంచిగా దూకొని, వన్ ఆఫ్ ద, అంటే మీరు చూసిన ఎన్ని సంవత్సరాలు మీరు ఇంటర్వ్యూలు చూసి వచ్చారు కదా, ఆ ఇంటర్వ్యూలో మీరు వాళ్ళు కూర్చొని యూఆర్ గివింగ్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ దట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. అండ్ యూ నో దట్ ఇఫ్ యూ క్లియర్ దిస్ ఎగ్జామ్, దిస్ విల్ బి అవుట్ అండ్ యూ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ట్రైబ్, ద ర్యాంకర్స్ ట్రైబ్, విచ్ విల్ ఇన్స్పైర్ మెనీ మిలియన్స్ టు కమ్. అండ్ యూఆర్ గివింగ్ దట్ 1, 2, 3 చాలా ఇంటర్వ్యూస్. ఒక్కొక్కసారి నేను చెప్పిన మన దగ్గర నేను చేయించేది పర్సనల్గా చేపిస్తున్నాను. ఐ టోల్డ్ యూ టు గో టు ఢిల్లీ అండ్ గివ్ ఇంటర్వ్యూస్ దేర్ ఆల్సో. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను చెప్తాను, వీళ్ళు వస్తున్నారు చూసుకోండి అని చెప్పి. యూ గో టు ఢిల్లీ. ఇంకా ఢిల్లీలో కోట్లు వేసుకొని వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్లో మీరు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేసి, యూ గో టు, మీ ఇంటర్వ్యూ డేట్ వస్తుంది, యూ గో టు యూపీఎస్సీ బిల్డింగ్. The routine photo of UPSC aspirants, interview students standing at the UPSC building and taking the photo. ఆ రెడ్ వాల్ ఉంది, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పెద్దగా రాసి ఉంటుంది. అక్కడ మంచిగా నిలబడి ఫోటోలు తీసుకున్నారు. యూ హ్యావ్ యువర్ ఫోటో నౌ, లైక్ ఆల్ ద టాపర్స్ ఇన్ యువర్ డ్రెస్సెస్, శారీస్ అండ్ సూట్స్. అండ్ అక్కడ మామూలుగా వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఎలా ప్రిపేర్ అయ్యారు అది ఇది అని చెప్పి అడుగుతున్నారు. మీ నెంబర్లు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు పొద్దున మీకు ర్యాంక్ వస్తే వాళ్ళు ఫోటో వేసుకుందామని వాళ్ళు ట్రై. సో పీపుల్ ఆర్ కమింగ్ టు ట్రై అండ్ గ్రాబ్ యూ, గెట్ యువర్ నెంబర్, ట్రై టు డూ ఆల్ ఆఫ్ సచ్ థింగ్స్. అండ్ యూఆర్ లైక్ వండరింగ్, అమ్యూజింగ్, యూఆర్ వెరీ అమ్యూజ్డ్. నాకేంది ఇంత అటెన్షన్ వస్తుందని చెప్పి. బికాస్ పీపుల్ విల్, మెయిన్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అటెన్షన్ వచ్చేస్తుంది, అందరు మీ ఎంబడబడుతూ ఉంటారు. నౌ పీపుల్ విల్ నో దట్ యూ హ్యావ్ డన్ సంథింగ్ వెరీ వండర్ఫుల్. బికాస్ అవుట్ ఆఫ్ 10 lakhs యూ కేమ్ టు టాప్ 3,000 people in India. మీ ఇంటర్వ్యూ బోర్డుకి వెళ్తారు, అక్కడ కూర్చుంటారు, లోపలికి వెళ్తారు, మీ ఇంటర్వ్యూ పేరు వస్తుంది, యూ వెంట్ డౌన్, యూ గ్రేటెడ్ ఎవ్రీ వన్, ఫ్యాట్, మీ ఇంటర్వ్యూ మీరు ఇచ్చారు. ద బోర్డ్ స్టార్టెడ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్స్. అగైన్ హోల్ ఇయర్ యూ హ్యావ్ స్టడీడ్, యూ హ్యావ్ యువర్ కంటెంట్ విత్ యూ. ప్రిలిమ్స్ మెయిన్స్ మీరు ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. సో కంటెంట్ గురించి మీకు భయం లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో, ఇయర్ మొత్తం క్లాస్లో మీరు ఆన్సర్లు ఇస్తూనే ఉన్నారు. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా పద్ధతి ప్రకారం యూ స్టార్టెడ్ అండ్ గివింగ్ దట్ ఆన్సర్స్. యూ నో హౌ టు గివ్ ఆన్సర్స్ బికాస్ ఎవ్రీ డే యూ హ్యావ్ డన్ ఇట్ ఫర్ ద లాస్ట్ 1 year. అండ్ మాక్ ఇంటర్వ్యూస్లో యూ డన్ ఇట్ పర్సనల్లీ. సో మీకు అంత భయం లేదు. ఆన్సర్లు వేయడం అయితే వచ్చు మీకు ఆల్రెడీ, ఎందుకంటే ఇచ్చి అలవాటు అయిపోయింది. సో యూ ఆర్ నాట్ దట్ అఫ్రేడ్. బట్ అగైన్ యూ సాట్ వెల్, దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనం ఆల్రెడీ డైలీ క్లాస్లో జరిగినాయి. 10s of interviews you have done mock interviews. Now you sat down, you started answering questions one by one. Few questions were tough, which you were humbly said that sir నాకు ఇది తెలియదు, ఐఎమ్ వెరీ సారీ, ఐ డోంట్ నో దిస్ ఆన్సర్, ఐ విల్ గో అండ్ చెక్ బ్యాక్ లేటర్. తెలియని దాన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేసింది, తెలిసిన దాన్ని బాగా చెప్పారు. యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ immediately. What to do? I tell you, come back, sit, don't worry about anything, prepare for next prelims. 1 month ఉంది, మనకు తెలియదు. బికాస్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్, సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్. సో ఐ విల్ టెల్ యూ, నెక్స్ట్ అటెంప్ట్ మనం ప్రిపేర్ అవుదాం, రిజల్ట్ వచ్చినప్పుడు ఓకే. సో యూ స్టార్టెడ్ ప్రిపేరింగ్, యూ స్టార్టెడ్ లిజనింగ్ టు మీ అండ్ యూ సెడ్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెన్స్, లెట్స్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ అటెంప్ట్. సో ప్రిపేర్ అవుతున్నాం, మీకు ఒక 1 month ఉంది టైం ప్రిలిమ్స్కి. సో నెక్స్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఇన్ ద బిట్వీన్, బిఫోర్ ప్రిలిమ్స్, 20 days before the prelims results came, and now you sat in your home, wherever you are, and you started getting calls non-stop that your name is in the list and you got the job what you wanted, you got the rank, you didn't even expect that, you got it. ఏడుపు వచ్చేస్తుంది, లైఫ్ అయిపోయింది, సెట్. ఎస్ సార్, కళ్ళలో ఫట్ అని పడిపోతూ ఉంటాయి. యూ కాల్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, యువర్ లవ్డ్ వన్స్ ఫస్ట్, యూ కాల్ మీ. యా, నేనే కాల్ చేస్తాను నార్మల్గా, ఎందుకంటే నా పని అదే. ద ఫస్ట్ కాల్ విల్ బి ఫ్రమ్ మై సైడ్, అండ్ దెన్ యూ కీప్ కాలింగ్ ఎవ్రీ వన్, అండ్ ఐ ఆస్క్ యూ టు కమ్ ఓవర్. వీ స్టార్ట్ సెలబ్రేటింగ్, టీవీస్ కమ్, ఎవ్రీథింగ్, మొత్తం ఇంటర్వ్యూలు అవి మొత్తం 2-3 రోజులు హంగామా.
ఫ్యామిలీ, చుట్టాలు, మీకు మీరు దేనికి పనికిరాని వాళ్ళందరూ నా ఫ్రెండ్ అంటాడు, నా ఫేవరెట్ అంటాడు. పీపుల్ విల్ కమ్ అండ్ ప్రపోజ్ యూ, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. లాట్ ఆఫ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్. ఎస్, అండ్ యూ సీ యువర్ పేరెంట్స్ ఫేస్, యువర్ లవ్డ్ వన్స్ ఫేస్, దే ఆర్ వెరీ ప్రౌడ్. ద ఫస్ట్ మూమెంట్ దే గాట్ టు నో, దే హ్యావ్ స్టార్టెడ్ క్రయింగ్ ఆల్సో. వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ కదా. మీ క్లోజెస్ట్ పీపుల్, ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ సెటిల్డ్ బికాస్ ఆఫ్ యూ, బికాస్ దట్ ఈస్ ద రియాలిటీ. No, this job is not a normal job. What you have achieved, yes sir. Lot of interviews, టీవీలో పిలుస్తారు, ఐ డ్రీమ్స్ వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూస్, ఆల్ ద టాపర్ ఇంటర్వ్యూస్. ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఇస్ కాలింగ్ యూ టు గివ్ ఏ స్పీచ్. నేను చాలా ప్రౌడ్గా నా దాంట్లో నా స్టూడెంట్స్ అని చెప్పి నేను నా పోస్టర్స్ వేయించుకుంటాను, నా వీడియోలు పెట్టుకుంటాను. ఐ డూ లాట్ ఆఫ్ థింగ్స్. దెన్ కమ్స్ యువర్ లబాసన. యూ గో టు ద లబాసన, యూ గో ఫర్ ట్రైనింగ్. You see the snow for the first time. You meet lot of amazing people around the world, around the India. Most toppest people, most creamiest people, the most intelligent, most fun. You start having fun like anything. Morning lestunaru, jogging ki veltunaru, horse riding ki veltunaru. You are going for trekking. You meet lot of new people. You start learning new things. Meeku then after the training is done, you make lot of memories and come back, and your districts are assigned where you are going to work. You go start working and you see that the respect you are getting, whatever you have till now మీ లైఫ్లో ఉంది, అక్కడ రెస్పెక్ట్ మీకు సపరేట్, మీ కార్ మీకు ఇస్తున్నారు, మీకు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇన్ యువర్ ఫ్యామిలీ ఎవరోని స్టాండింగ్ అప్. అండ్ ఇన్ ద ప్రొఫెషనల్ లైఫ్ యూ హ్యావ్ ద బిగ్గెస్ట్ పీపుల్, హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉంది. ఇండియా మొత్తం మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ద లైఫ్ ఈస్ డిఫరెంట్ అండ్ పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ దట్ మచ్, దే ఆర్ నాట్ స్టేయింగ్ దట్ మచ్ స్ట్రెస్. ఎందుకంటే ద గవర్నమెంట్ హ్యాస్ టూ మచ్ రిసోర్సెస్. యూ జస్ట్ హ్యావ్ టు ఇంప్లిమెంట్ థింగ్స్, మేక్ పాలసీస్, do the corrections, give the permissions, go and check. So whatever you want to do the good in the society, you go to schools, check their quality, go to different things and do lot of things, and then you get married if you are not married already. Yeah, and already in the position undi kabatti you will get the biggest families offering you many things. Again మీకు నచ్చిందే మీరు చేస్తారు and you start living the life the way you want. You go for world tours. Yeah, you take your parents, your family, loved ones, you treat them to a good restaurant. Your life is very sorted. మీరు పండుకుంటే లేపేటోడు ఉండడు, లేసినాక మీరు కావాల్సినప్పుడు మీరు రెడీ అవుతారు, వెళ్తారు. ఎవ్రీవేర్ యూ గో, పీపుల్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యూ, బట్ అగైన్ యూ డూ వాట్ యూ వాంట్ అండ్ నో వన్ ఈజ్. People respect you so much. People are so afraid of you because of your power, position. They can't demand anything, they can only request you. In that way you lead the life. Now take a deep breath. 1, 2, 3, 4. Stop. 1, 2. Exhale. 1, 2, 3, 4. Slowly open your eyes. Did you feel it? Yes, sir. Yes, sir. The life you can have. Yes. Yeah. ఇది ఇలా చూడగలుగుతున్నారా మీ లైఫ్ని? దిస్ ఈస్ ద రియాలిటీ. దిస్ కెన్ బికమ్ యువర్ ఫ్యూచర్. Yes or no? Are you able to do it? Yes, sir. Yes, sir. Yes. Yes, sir. ఏమనిపించింది? Literally goosebumps. ఎలాగైనా కొట్టాలని అనిపించింది సార్. కెన్ యూ ఇమాజిన్ ద లైఫ్? ఆ లైఫ్ కనబడ్డదా? Yes, sir. Yes, sir. బాగుంది కదా లైఫ్? కాంట్ యూ హ్యావ్ ఇట్? యూ క్యాన్. నో ఏం చేయాలి? You have to create a routine, protect your routine, have boundaries, write the tests, learn, be peaceful, not take stress. Whatever we imagined, implement it. So you take care of today's self-care day. You take care of yourself today. From tomorrow we'll take care of the syllabus. Okay? Sharpening the axe. చెట్లు మనకి ఏముందో షార్ప్ చేయాలి యాక్స్ని. ఓకే, మీరు ఇవాళ షార్ప్ అవ్వాలి. ఓకే.
little more effort, little more discipline, little more consistency, doing everything properly without any pending works. దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సో దానికోసం మీరు ఏం చేయాలో ఫిగర్ అవుట్ చేయండి, ఎలా చేయాలో ఆలోచించుకోండి. ఓకేనా? డన్. ఓకే, డన్. సీ యూ గైస్ టుమారో. Yes, sir. Okay, sir. Bye, sir. Thank Yes, you, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. Thank you. Yes, Thank you, sir. have a great day. Thank you.